సరిగమగరిస సరిగమగరిస. నీదు దేవళం శుభముల ద్వారం, నీదు మానసం కరుణామృతం. నీదు దేవళం శుభముల ద్వారం, నీదు మానసం కరుణామృతం. దయామయ దయ చూపవా, సుధామయ దరి చేరవా. దయామయ దయ చూపవా, సుధామయ దరి చేరవా. స్తుతింతుమయి బలిలో సర్వేశ్వరుడా, స్తుతింతుమయి బలిలో సర్వేశ్వరుడా. ఆలయనాదం స్వాగత గీతం, దివి దేవునికి వందన సమయం. ఆలయనాదం స్వాగత గీతం, దివి దేవునికి వందన సమయం. పడుతింతు నిన్నే ప్రభు, స్తుతింతు నిన్నే విభూ. పడుతింతు నిన్నే ప్రభు, స్తుతింతు నిన్నే విభూ. ధూపదీప ఫల పుష్పము నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయుడా. ధూపదీప ఫల పుష్పము నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయుడా. ఈ యొక్క వార్షిక పండుగకు సహాయపడిన పెద్దలు మర్యాదల తల్లులు, యువతి యువకులు, గృహస్థ క్రైస్తవులు ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు దీవించాలని ఈ యొక్క పూజా బలిలో ప్రార్థన చేస్తూ ఈ రోజున ప్రత్యేక విధముగా మనందరి కోసం మన యొక్క విచారణ ఆధ్యాత్మికంగా బలపడడం కోసం పూజా బలిని అర్పించడానికి వచ్చినటువంటి పూజ గురువులు, మన యొక్క ప్రధాన గురువులు ఫాదర్ బస్సల్ థోమస్ గారికి, ఫాదర్ మైకల్ గారికి, మన యొక్క వికార్ ఫోరన్ గారికి, వచ్చినటువంటి గురువులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టు. దయగల సర్వేశ్వరుడు ఈ యొక్క పూజా బలి ద్వారా మనల్ని, మన సంఘాలని దేవుడు దీవించాలని ప్రత్యేక విధముగా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఫాదర్ గారిని మన కోసం, మన కుటుంబాల కోసం ప్రార్థించాలని ప్రత్యేక విధముగా ఆహ్వానిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని గాబ్రియేలు దేవదూత మరియ తల్లి యొక్క అమలోద్భవత్వాన్ని, నిష్కలంకత్వాన్ని, అకలంక మాతగా ఆ మరియ తల్లి యొక్క ఉద్భవాన్ని ఆయన తెలియచేశాడు. ఈరోజు మనందరం అమలోద్భవి మాత అనే పేరును ఈ విచారణకు పొంది ఉన్నాం. ఇది మనందరి ఘనత, ఇది మనందరి దీవెన, ఇది మనందరికీ గొప్ప ఆశీర్వాదం. ఆ మరియ తల్లి ద్వారా మన ప్రతి కుటుంబము అధికమధికముగా దీవించబడుతుంది. కారణం, ఎలాంటి పాప మలినము లేకుండా అన్నమ్మ జ్వాక్యములకు జన్మించినటువంటి మరియ తల్లి త్రిత్వములో రెండవ వ్యక్తి అయినటువంటి పుత్రుడైన సర్వేశ్వరునైనటువంటి యేసు భగవానునకు జన్మనిచ్చింది. క్రీస్తు భగవానుడు
పాపము మినహా అన్నింటిలోనూ మనవలే ఉన్నాడు, అనగా పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, ఇహపరమలందు సర్వాధికారినని ప్రభువు తెలియచేశాడు. అలాంటి ఇహపరమల సర్వాధికారికి జన్మనిచ్చిన తల్లిని భగవంతుడు అకళంక మాతగా ఈ లోకములో సృజించాడు. అనగా జన్మ పాపము అంటకుండా ఆ తల్లిని ఈ లోకములో ఉద్భవింపచేశాడనేటువంటి పండుగే ఈనాటి మహోత్సవం. మరి మనందరికి ఇది ఆశీర్వాదకరమే కదా, మనందరికీ ఇది గొప్ప ఆనందమే కదా. ఈ ఆనందములో పాలు పంచుకుంటూ మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుందాం. ఆ తత్వైక దేవుని యొక్క కాపుదలలో ఎల్లప్పుడూ ప్రయాణించటానికి కావలసిన శక్తిని ఈ దివ్య పూజలో మనందరం కూడా అడుగుదాం. ఇది మనందరి విచారణ పండుగ, అవునా? అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి మనం సమావేశమయ్యాం అంటే ఈ పండుగ మన యొక్క ఐక్యమత్యానికి, మన యొక్క విశ్వాసానికి, మన యొక్క మంచితనానికి, మన యొక్క ఉదార స్వభావానికి, మన యొక్క క్రైస్తవ విలువలకు ఇది ఒక తార్కాణం. మనందరం కూడా ఏక మనస్కులమై ఒక కుటుంబముగా చేరి ఆ ప్రభుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. మనలో విశ్వాసము, ఐక్యత, పరిశుద్ధత అనేవి, ఉదార స్వభావం అనేవి ఎంతగానో ఉండాలి. మరి మనందరం కూడా ఒక కుటుంబంగా చేరిన మనలో ఇలాంటి విశ్వాసము, ఐక్యత, మంచితనం ఉన్నదా లేదా అని పరిశీలించుకోవాలి. మన ఉయ్యూరు విచారణ అభివృద్ధి కోసం మనందరము శ్రమిస్తున్నామా? మనందరము ప్రార్థిస్తున్నామా? ఒకరి కోసం ఒకరు సహాయపడుతూ ఉన్నామా? పరిశీలించుకుంటూ ఈ పండుగ పూజలో మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఇంకా ఈ విజయవాడ మేత్రాశ్రమంలో ఒక పేరు కలిగినటువంటి విచారణగా, ఒక విశ్వాసములో బలమైన విశ్వాసము కలిగినటువంటి సంఘాలుగా, కుటుంబాలుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ పండుగలో మనందరం కూడా పాలు పంచుకోవాలి, ప్రార్థన చేయాలి. ఈ సందర్భంగా మన విచారణ గురువులకు మీ అందరికీ శుభాశిష్యులు, శుభాకాంక్షలు అందజేస్తూ ఆ మరియ తల్లి యొక్క నీడలో, ఆ మరియ తల్లి యొక్క ఆలనా పాలనలో మీరందరూ కూడా సాగిపోవాలని, దేవునికి ప్రియమైన బిడ్డలకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. అందరూ ఒకసారి చేతులు జోడించుకొని ఈ పూజ ఫలాలు మనందరం కూడా పొందటానికి కావలసిన యోగ్యతను దయచేయమని కోరుకోవాలి. మనలో ఉన్నటువంటి దోషములను, మనలో ఉన్నటువంటి అపవిత్రతను, మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేయమని అడగాలి, ప్రార్థన చేయాలి. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యకలుడు పరిశుద్ధ మరియును సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థించమని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువ దయచూపుము, క్రీస్తువ దయచూపుము, క్రీస్తువ దయచూపుము,
దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక, ఇలా కలుగునుగాక, కలుగునుగాక, ఇలా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. తీరిన వారైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము ఘనపరచుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము ఘనపరచుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. జనితైక పుత్రుడ ఏలిన వార, పిత ప్రియ సుతుడా, సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాపములను భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువ, లోక పాపములను భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువ. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక.
కలుగునుగాక. మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధ దేవా. మహోన్నతులు మా పావన శ్రీ యేసువా. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, లోకరక్షకుడైన యేసు తన మరణ ఉత్థానముల ద్వారా సాధించిన రక్షణానుగ్రహములను పరిశుద్ధ కన్య అయిన మరియమాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండియే ఆమెకు మానవ పాపములను సోకనీయకుండా ఆమెను కాపాడితివి. ఈ విధమున నీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితివి. కావున మరి తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాప పరిహారమును పొంది నీ సమక్షమునకు చేరినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుతూ పరిపాలించుడు మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనమి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనం. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. నీవు దిశమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదన్న పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండ్లు నాకు కొన్ని ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పాను. దేవుడైన యావే నీవు చేసినదేమిటి అని స్త్రీని ప్రశ్నించాను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పాను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేస్తేవి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికిన నాళ్ళు పొట్టతో ప్రాకుదువు. మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగుచేయుదును. ఆమె సంతతి నీ తల చితకగొట్టును, నీవామె వాని మడమ కరిచెదవు. ఆదాము తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను, ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి. ఇది ప్రభువాకు.
పునీత పౌలు గారు ఎఫీసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11, 12 వచనములు. 2వ పట్టణము పునీత పౌలు గారు ఎఫీసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11, 12 వచనములు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తు నందు దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రములుగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తు నందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసిగిన కృపావరములకు మనము దేవుని స్తుతింతము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తు నందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తు నందు నిరీక్షణలో ప్రథమ ఫలమైన మనము దేవుని మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువు వాక్కు. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుంచి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను.
ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అనను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లనను, పవిత్ర ఆత్మ నీపై వెంచయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు అని చెప్పాను. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనను. అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. స్తుతి కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన విచారణ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. అందరం చప్పట్లు కొడుతూ ఆనందాన్ని అందరం కూడా పంచుకుందాం. మరియ తల్లిని మనందరం కూడా ఎంతగానో ప్రేమిస్తాం, గౌరవిస్తాం, ఆ తల్లికి ప్రార్థన చేస్తాం. ఆ మరియ తల్లిని దేవుని తల్లిగా, మోక్షరాజ్ఞిగా, నిష్కలంకగా, నిత్య కన్యకగా, ఆరోగ్యమాతగా, నిత్య సహాయమాతగా, కుటుంబాల రాజ్ఞిగా, సమాధాన రాజ్ఞిగా, గురువుల రాజ్ఞిగా, ఇంకా ఎన్నెన్నో విధాలుగా ఆ మరియ తల్లిని మనం అర్థిస్తాం, ప్రార్థిస్తాం, గౌరవిస్తాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, అయితే నిరంతరము మనం చేయవలసిన కృషి, శ్రమ ఏమిటయ్యా అంటే, కల్మషము లేనటువంటి వారుగా మనము జీవించటానికి ప్రయత్నించాలి. నిర్దోషులుగా ఆయన ముందు మనం నిలబడాలి అని. ఈరోజు మనం ఎఫెసీయులకు రాసిన లేఖ చదువుకున్నాం. మొదటి అధ్యాయములో చదువుకున్నాం. 4వ వచనం నుండి ఏమనుంది? ఆయన ఎదుట మనం పవిత్రులముగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు క్రైస్తవ జీవితాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు? జ్ఞానస్నానం ద్వారా మనం ఏమి సాధించాలి? అవును, మనం దేవుని బిడ్డలమే, పరలోక వారసులమే. అయితే మన విశ్వాస యాత్రలో మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలంటే, ప్రియులారా, ఇక్కడ ఏమనుంది? పవిత్రులముగాను నిర్దోషులుగాను ఉండుటకు దేవుడు మనల్ని లోక సృష్టికి పూర్వమే ఎన్నుకొన్నాడు. ప్రియులారా, ఇది మనం గుర్తించాలి, గమనించాలి. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ఆరాధనలు, మనం చేసే పశ్చాత్తాప క్రియలు, మనం చేసే పాప సంకీర్తనము, మనం చేసే ఉపవాసాలు, దీక్షలు, మనం చేసే దాన ధర్మాలు, మీరు చేసేటువంటి అనేక త్యాగ క్రియలు, ఇవన్నీ మనలను ఎటువైపు నడిపిస్తున్నాయి? పరిశుద్ధతలోనికి నడిపిస్తున్నాయి.
పరిపూర్ణమైనటువంటి జీవితంలోనికి మనలను నడిపిస్తూ ఉంది. ప్రియులకు సహోదరులారా, మరియ తల్లి నిష్కళంక అమలోద్భవమాత పండుగ మనందరికీ ఒక సూచన, ఒక మార్గం ఏమిటంటే మనందరము పవిత్రులుగా, నిర్దోషులుగా, కల్మషము లేనటువంటి వారుగా జీవించటానికి మనం ప్రయత్నము చేయాలి. అందుకనే అష్టభాగ్యాల్లో ప్రభువు 8వ వచనములో ఒకటి అంటారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో 8వ వచనములో, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. నిర్మల హృదయుల ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ప్రియులరా, ఈ రోజున మన విచారణలో ప్రతి సంఘము, ప్రతి కుటుంబము ఇందుకోసమై మనము విరివిగా ప్రార్థన చేయాలి. అందుకనే ప్రభు అంటాడు, ఇదిగో మీరు మీ స్నేహితులకు మంచి చేయటానికి పూనుకుంటున్నారు. మీ బిడ్డలు మరి రొట్టెని అడిగితే రాయినివ్వరు కదా, ఇస్తారా? ఇవ్వరు. మరి మీ పిల్లలకు మంచి చేయాలనుకునే మీరు ఊహించండి, పరలోక తండ్రి మీకు ఎంతగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడో ఊహించుకోండి అని ప్రభు అంటారు. కనుక ఈరోజు మనందరము ప్రార్థన చేయాలి. ప్రభువా, మమ్ములను పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధతలో నడిపించండి అని పదే పదే ప్రార్థన చేయాలి. రెండవది, ఈ అమలోద్భవమాత పండుగ మరియ తల్లిని జన్మ పాపము సోకనీయకుండా ఈ లోకములో ఆమెకు జన్మింపచేశాడు తండ్రి దేవుడు. అంటే అర్థం ఏమిటి? ఒక ప్రత్యేకమైన బాధ్యత, కార్యము ఉంది. ఒక ప్రత్యేకమైన మిషన్ అనేది మరియ తల్లికి ఇవ్వబడింది. ఏమిటి ఆ ప్రత్యేకమైన ప్రేషిత కార్యము అంటే, దైవ కుమారునికి జన్మను ఇవ్వటం. దేవుని కుమారునికి జన్మనివ్వటమే ఆమె ప్రత్యేకమైన మిషన్. అది ఆమె దిగ్విజయముగా చేసింది, ఓడిపోకుండా గెలిచింది, దిగ్విజయంగా చేసింది. అందుకనే ఆది దంపతులు ఆదాము అవ్వమ్మలు ఏం జరిగింది? వాళ్ళు మోసపోయారు, ఓడిపోయారు, పారిపోయారు, అవమానముతో వారు దాక్కున్నారు. కానీ రెండవ అవ్వమ్మ మరియ తల్లి ఓడిపోలేదు, పారిపోలేదు, దాక్కొనలేదు. ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తల వంచి తలదించి విధేయించి ఆ దైవ కార్యాన్ని ఆమె నెరవేర్చింది. ఒక స్పెషల్ మిషన్ అనేది ఆ మరియ తల్లికి ఇవ్వబడింది. అమలోద్భవి మాతగా మరియ తల్లి యొక్క ఉద్భవము ఆ మరియ తల్లి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేషిత కార్యాన్ని గుర్తుకు చేస్తుంది. మరి ఈరోజు మనం కూడా పండుగ చేసుకోవటానికి వచ్చాం. మన విచారణ పేరు అమలోద్భవి మాత విచారణ దేవాలయము. ప్రియులరా, నాకు, మీకు, మనందరికీ ఒక ప్రత్యేకమైన ప్రేషిత కార్యాన్ని దేవుడు ఇచ్చాడు. అది గుర్తుంచుకోవాలి. ఫాదర్ గారు పండగకి రమ్మన్నాడు, వచ్చాను, ఇది ఓకే. కానీ ఇందులో ఒక నిగూఢమైనటువంటి ఒక అర్థం ఉంది. మన ఉయ్యూరు విచారణ ప్రతి విశ్వాసి ఒక ప్రత్యేకమైన ప్రేషిత కార్యానికి పిలువబడ్డాడని గుర్తించాలి. మనందరం కూడా దేవునికి సాక్షులుగా, శిష్యులుగా జీవించాలి అని మరియ తల్లి ద్వారా దేవుడు మనందరినీ కూడా పిలుస్తున్నాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, పిలిచాడు, తన వారినిగా ఎన్నుకున్నాడు అని ఇప్పుడే మన వాక్యములో విన్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత, ప్రేషిత కార్యము మనందరికీ ఇవ్వబడింది. ఈ రోజుల్లో తిరుసభ
కొన్ని విషయాల గురించి చర్చిస్తుంది. ఏమనంటుంది? మనందరిలో క్రైస్తవ సంఘాలలో ఒక చక్కని జీవిత విధానం ఉండాలి అని అంటుంది. ఏమిటి అంటే భాగస్వామ్యము, సహవాసము, ప్రేషిత కార్యము. మనందరం కూడా భాగస్వామ్యులము, దైవరాజ్య నిర్మాణములో భాగస్వాములము. ఎందులో భాగస్వామ్యము? దైవరాజ్య నిర్మాణములో మనందరం కూడా భాగస్వామ్యులము. అందుకని మన విచారంలో 15-16 గ్రామాలు ఉంటాయి. ఎవరము కూడా నాకు ఏ బాధ్యత లేదు అనుకోకూడదు. ఉదాహరణ, ఇక్కడ పాటలు పాడారు కొంతమంది. అన్ని సంఘాల నుంచి పాటకు రావాలి. పెద్దలు, అన్ని సంఘాల పెద్దలకి బాధ్యత ఉంది. అన్ని సంఘాల మర్యాదల సభ్యులకు బాధ్యత ఉంది. ప్రతి విశ్వాసికి భాగస్వామ్యం ఉంది. ఎందులో? పరలోక రాజ్య నిర్మాణములో, దైవ రాజ్య నిర్మాణములో భాగస్వామ్యము ఉంది. ఎవరం కూడా అనామకులము కాదు, అందరము భాగస్వాములమే. ఇది మనం గుర్తించాలి. రెండవది, ఈ ప్రేషిత కార్యం, స్పెషల్ మిషన్ అని అంటున్నామే, సహవాసం, అన్యోన్యమైనటువంటి సహవాసం మనలో ఉండాలి. అంటే అర్థమేమిటి? కొలస్సీలకు రాసిన లేఖలో మనకు చక్కగా తెలియజేయబడింది. ప్రియులకు సహోదరులారా, 3వ అధ్యాయం తీసుకోండి. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో 12వ వచనం నుండి అక్కడ పునీత్ పౌలు గారు ఒక వేద సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. నేను చదువుతానమ్మా. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు. లోపల ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, ప్రక్కన ఉన్నవాళ్ళు, ఈ ప్రక్కన ఉన్నవాళ్ళు వింటున్నారా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొంతమంది చేతులు పైకి ఎత్తడం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. ఎవరు కూడా దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు కానే కాదు. మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు. బప్తిస్మము ద్వారా, జ్ఞానస్నానము ద్వారా దేవుడు మనలను ఎన్నుకున్నాడు. అందుకని మరియ తల్లి గాబ్రియేలు దేవదూత శుభవర్తమానం అందిస్తూ ఉండగా ఆమె చివరకు చెప్పింది ఏమిటి? నేను దేవుని దాసిరాలను. ప్రియులారా, అంటే అర్థం ఏంటంటే బైబిల్లో ఒక మాటే ఉంది మరియ తల్లి గురించి. ఇలాంటి మాటలు అక్కడికి వెళ్ళింది. అందరేమో పెళ్లి సందడిలో ఉంటే ఆ మరియ తల్లి ఏం గుర్తించింది? వాళ్ళకి కొరతలు గుర్తించింది, వారి బాధలు గుర్తించింది, వారి భారములు గుర్తించింది. వీళ్ళు అయ్యా వారికి బాధ ఉంది, కొరత ఉంది అని మాట్లాడింది. చూడండి, ఆమె మాటలు, ఆమె చూపులు, ఆమె తలంపులు, ఆమె ఆలోచనలు అన్నీ కూడా మంచి చేయటానికి, మంచిని స్థాపించటానికి, పరలోక రాజ్యాన్ని స్థాపించటానికి, ఆ దైవ కుమారుణ్ణి ఈ లోకములో అందరికీ అందజేయటమే ఆమె యొక్క తలంపులు, ఆమె యొక్క పలుకులు, ఆమె యొక్క చేతలు. ఏం చేసింది? కొన్ని వందల మైళ్ళు నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వెళ్ళింది. ఆమె మంచి పనులు చేసింది. ఏదైనా మంచి చేయాలంటే ముందుంటాం కొంతమందిమే, అవునా? ఊరిలో అందరూ మంచి పని చేస్తారు అనుకుంటా, నాకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఊరు వాళ్ళ చేతులన్నీ కూడా మంచి చేయటానికే ముందుకు వెళ్ళాలి. ఆ మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకు ఎంతోమందికి సహాయం చేసింది. అందుకని మరియ తల్లి ఏమని పిలుస్తున్నాం? నిత్య సహాయమాత అని పిలుస్తున్నాం కదా. మీ పనులు, మీ చేతులు, మీ చేతలు మంచి చేయటానికి ఎక్కువగా వినియోగించండి. చెడు చేయటానికి వినియోగించవద్దు. మంచి చేయటానికి పూనుకోండి. మంచి చేయటానికి పూనుకోవాలి. అది మరియ తల్లి ఆదర్శం. ప్రియులారా, ఈరోజు ఈ పండుగ సందర్భంగా మరొకసారి
మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు, శుభాశిష్యులు తెలియచేస్తూ అమలోద్భవి మాతగా మనం కూడా ఆ మరియ తల్లి ఆదర్శాన్ని పాటిద్దాం. పరిశుద్ధతలో జీవించటం, పరిపూర్ణ విశ్వాసము కలిగి జీవించటం, ప్రత్యేకమైన ప్రేషిత కార్యములో మనందరం కూడా ముందుకు వెళదాం. మనందరికీ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత అప్పగించాడు. వింటున్నారా? మనందరికీ ఒక బాధ్యత ఉంది. కథోలిక విశ్వాసానికి ఎక్కువ బాధ్యత ఉంది. ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మరియ తల్లి తన చేతుల ద్వారా మనందరికీ ఆ బాధ్యత మనకు కూడా అప్పగిస్తుంది. మీరు కూడా నా వలె దేవుణ్ణి విధేయిస్తూ జీవించండి, పవిత్రంగా జీవించండి, ప్రార్థనలో ఎడతెగక జీవించండి, సంతోషంగా జీవించండి, సహనం కలిగి ఐక్యమత్యంతో కలిగి జీవించండి అని ఆ మరియ తల్లి మనందరినీ కూడా అర్థిస్తుంది. ప్రభువు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరం ఒకసారి చేతులు జోడించుకుని అందరం కలిసి అమలోద్భవి మాత పండుగ రోజున ఆ జపం చెబుదాం. దేవవర ప్రసాదముల చేత ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన తన యొక్క సుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్స్ పిలాధికారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో తిరిగి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా. ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా వినయ పూరిత స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా పీఠము తన వశము చేసేదా. ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి పిత అయిన దేవునకు ప్రీతికరమట్ల ప్రార్థించండి. నామస్తుతి మహిమల కొరకును మన ఐక్యు వారి సత్య సభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత అమలోద్భవ మహోత్సవము నాడు మేము అర్పించ ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరింపుము. తల్లి తన
గర్భమున రూపొందింపబడిన క్షణము నుండియే నీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియమాత వలె మేము కూడా పాపము నుండి విముక్తులమై ఉందుముగాక. ఆమె విజ్ఞాపనము ద్వారా మేము అన్ని లోపముల నుండి, అపవిత్రత నుండి, అవిశ్వాసము నుండి విడుదల పొందినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు పరిశుద్ధ కని అయిన మరియమాతను జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడితివి. దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించితివి. నీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితివి. ఈ విధమున నీ కుమారుని నిష్కళంక వధువును, అందాల రాశియునైన శ్రీసభ ఆరంభమును సూచించితివి. లోక పాపములను పరిహరించు పాపరహిత గొర్రెపిల్లకు జన్మనివ్వనున్న పరమ పవిత్ర కన్య అయిన మరియమాతను అందరికంటే మిన్నగా నీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తినిగాను, పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శినిగాను ఎన్నుకొంటివి. కావున పరలోక దూతలతోనూ గాయక బృందములతోనూ ఏకమై ఆనందముతో మేము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, తన్నాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభునామమున విజయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. హోసన్నా, హోసన్నా, హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము నుండి సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా
యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుతూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుతూ అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా విజ్ఞాపన ప్రార్థన నిర్వహణకు సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయు నీ స్త్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా తెలగతోటి జోసఫ్ రాజారావు పీఠాధిపతిని
తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దిక్కులో చెదరని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ ప్రేమేంది ఈ లోకమైన వీటిన వారిని దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నీ ధ్యానం పొందుతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన జపించుకుంటూ ఈరోజు మనం కొలస్సీలకు రాసిన లేఖలో ఒక వాక్యాన్ని చదువుకున్నాం. మనము దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలమని, దేవునికి ప్రియమైన బిడ్డలము, పరిశుద్ధులము అని, దయ కనికరము కలిగి జీవించాలి అని. కాబట్టి ఒక సంఘముగా ఇక్కడ సమావేశమై ఉన్నాం. మరియతల యొక్క ఆదర్శాన్ని మనందరం కూడా పాటించటానికి సిద్ధముగా ఉన్నాం. మరియతల యొక్క ప్రార్థన వేడుదలతో మనం అనేక దీవెనలు పొందుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఆ పరలోక తండ్రికి మొరపెట్టుకుందాం. ఆ మరియతల్లిని ఏ విధంగానైతే పరిశుద్ధాత్మ శక్తితో అనుగ్రహంతో నింపి ఉన్నారో, ప్రభా మమ్మల్ని కూడా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మాకు కావలసినటువంటి పరిశుద్ధత దయచేయండి అని కోరుకుందాం. అందరూ చేతులు చాచి మన కుటుంబాలను, మన సంఘాలను దేవునికి సమర్పిద్దాం. ఈ పండుగ రోజున మనందరినీ ఆశీర్వదించమని, అభిషేకించమని, స్వస్థపరచమని, నూతనీకరించమని ఆ దేవునికి మొరపెట్టుకుందాం. పరిశుద్ధాత్మ వరప్రసాదాలతో, అనుగ్రహాలతో మనందరిని నింపమని ఆ పరలోక తండ్రికి మొరపెట్టుకుంటూ ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ఎదుట అప్పబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము.
పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. మరియ తల్లిని అమలోద్భవి మాతగా మనకు ప్రసాదించిన ప్రభువు, మనందరినీ తల్లిగా లాలించుటకు అనుగ్రహించిన ప్రభువు, ప్రభుని యొక్క విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇందు ప్రవేశించు నేను పాత్రను కాను. మీరు ఒక మాట పలికిన ఆత్మ ఆరోగ్యం పొందును.
విందుకు రండి. మన కోసం భూమికేగి తనువును బలి చేసి, మన కోసం భూమికేగి తనువును బలి చేసి, జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు పరిశుద్ధ కన్యైన మరియ మాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాప మలినము నుండి ఆమెను కాపాడితివి. మీ ఇప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మా జన్మ పాపము నుండి గాయము మాన్పి మాకు స్వస్థతను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రత్యేక ఆశీర్వాదాల కోసం మీ శిరములు వంచి ప్రార్థన చేయండి. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనం తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆ మరియతలు అందజేయ సహాయమును భద్రతను మీరు గుర్తించుదురుగాక. మరియతల్లి అమలోద్భమాత మహోత్సవమును ఘనముగా కొనియాటకు ఈరోజు భక్తి ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనంద మనస్సు వరములను స్వర్గీయ బహుమతులు మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ఆనందములో ఈ వేడుకల్లో పాలు పంచుకోవటానికి నన్ను ఆహ్వానించినందులకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన విచారణకర్తలు ఫాదర్ ప్రసాద్ గారికి ఆశీస్సులు, ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. శరణము కోరుతూ చేరిన వారికి శరణము నీవమ్మా, మరణపు కోరలు చిక్కిన వారికి అభయము నీవమ్మా. శరణము కోరుతూ చేరిన వారికి శరణము నీవమ్మా, మరణపు కోరలు చిక్కిన వారికి అభయము నీవమ్మా. అమరుని మోసిన అమ్మవు నీవమ్మా, అమృత వర్షిణి అనుగ్రహ దర్శిని మా ప్రియ మరియమ్మ. అమరుని మోసిన అమ్మ
ఈ రోజున మన యొక్క వికారం ఫాదర్ గారి తరపున ముఖ్యంగా ఫాదర్ పసల్ థామస్ గారిని ఇద్దరిని కూడా ఆహ్వానిస్తూ పాటల పుస్తకాన్ని మనందరి యొక్క సమక్షంలో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది మన విచారణకి ఒక మధురమైనటువంటి జ్ఞాపకం కాబట్టి వారి యొక్క సమక్షంలో జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా జాన్సీ టీచర్ గారిని వారి యొక్క కుటుంబాన్ని దయచేసి ఎదరికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. గోకపై జాన్సీ టీచర్ గారిని వారి యొక్క కుమార్తెలను వారి యొక్క అల్లుళ్లను దయచేసి ఎదరికి రండి. టీచర్ గారిని గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. టీచర్ గారి యొక్క కుటుంబం ఇక్కడ ఉంటుంది. ఒకసారి ఫాదర్ గారు కూర్చుంటారు. సమయం ఒక్కసారి అదే రకంగా క్యాలెండర్స్ను కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు ఫాదర్ గారు. సమయం ఒకసారి మా సంఘ పెద్దలకి క్యాలెండర్లు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన యొక్క నూతన సంవత్సర క్యాలెండర్లు ఇవి. గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు. మన సంతోషం ఇది. జాన్సీ టీచర్ గారిని వారి యొక్క కుటుంబాన్ని ఒకసారి ఎదురుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. జాన్సీ టీచర్ గారిని వారి యొక్క కుమార్తెలను వారి యొక్క అల్లుళ్లను దయచేసి ఒకసారి ఎదురుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. జాన్సీ టీచర్ గారు 2 విషయాలు మాట్లాడతారు. గౌరవనీయులైన థామస్ ఫాదర్ గారికి, మా డీజీఎం గారికి, మరి విచారణ గురువులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి గురువులందరికీ నమస్కారాలండి. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, చిన్నలకి పెద్దలకి అందరికీ నమస్కారాలు. నేను చేసింది ఏమీ లేదండి, దేవుడు ఎంతో చేశాడు. దేవుడికి మేము ఇలా ఉన్నామంటే ఇదంతా దేవుడు పెట్టిన భిక్ష. కాబట్టి దేవుడు మాకు 100% ఇస్తే మేము ఇచ్చింది 1%. మా మాస్టర్కి పాటలు అంటే చాలా ఇష్టం అండి. నాకు తెలిసినంత వరకు ఆయన నోటంట ఏ రోజు కూడా ఒక్క సినిమా పాట కూడా పాడటం నేను చూడలేదు. ఆయనకు పాటలంటే, గుడి అంటే, ఫాదర్స్ అంటే అంత పిచ్చ. కాబట్టి ఫాదర్ గారు, ఇది నాది కాదండి, ఫాదర్ గారు ఆలోచన, ఫాదర్ గారు చెప్పారు. మాకు కూడా
మీ అందరి చేతుల్లో పుస్తకాలు దేవుని స్తుతిస్తూ ఉంటే పైన మా మాస్టర్ కూడా చాలా సంతోషపడతారని మేము చాలా హ్యాపీగా అన్నమాట. కాబట్టి ఫాదర్ గారు మేము చాలా కృషి చేశారు, మేము చేసింది ఏమీ లేదు. ఫాదర్ గారు ఈ కృషి అంతా కూడా ఫాదర్ గారిది. కాకపోతే దేవుడు అన్నీ ఇచ్చాడండి. మా పిల్లలు అదే అంటారు, దేవుడు మా పిల్లల్ని, పెద్దమ్మ నాకు 2 ఆడపిల్లలు, పెద్దమ్మాయి డాక్టరు, చిన్నమ్మాయి బ్యాంక్ మేనేజరు, కానీ అన్నీ ఉన్నాయి. డాడీ అన్నీ ఇచ్చాడు మాకు. కానీ మేము డాడీకి ఇవ్వాల్సిన టైంలో డాడీ లేకుండా పోయాడని ప్రతిరోజు బాధపడుతూ ఉంటారు. కాబట్టి అయినా కూడా మా మాస్టర్ ఇప్పుడు మాతోనే ఉండాలనుకుంటున్నాం. ఈ పాటల పుస్తకం మీ అందరి చేతుల్లో ఉండి దేవుని స్తుతిస్తూ ఉంటే మా మాస్టర్ ఖచ్చితంగా పైనుంచి చాలా సంతోషపడతారు. ఫాదర్ గారు మీకే చాలా థ్యాంక్స్ అండి. చాలా కష్టపడి చాలా శ్రమ చేసి ఈ ఒక రూపాన్ని తీసుకొచ్చి చాలా మంచిగా చేశారు. చాలా థ్యాంక్ యూ అండి మా ఫ్యామిలీ తరఫున. టీచర్ గారు వారి పిల్లలు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. మా నాన్నగారికి, టీచర్ గారికి, వారి యొక్క భర్తకి మాస్టర్ గారు అంటే చాలా ప్రేమ. చాలామంది చాలా చేస్తూ ఉంటాం. ఒక జ్ఞాపకంగా మిగలాలి అంటే ఆర్థికమైనటువంటి సహాయం, మంచి మనసు చాలా ముఖ్యం. టీచర్ గారు అవి చేశారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం. బహుశా అందరికీ ఇష్టం. ఆ ఇష్టం ఈ రోజున మన విచారణకి ఒక మంచి పనిగా ఇలా బయటకు వచ్చింది. కాబట్టి మనస్ఫూర్తిగా టీచర్ గారిని, వారి యొక్క కుమార్తెలను, వారి యొక్క అల్లుళ్లను దేవుడు ఎప్పుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. థ్యాంక్ యూ. టీచర్ గారికి నా తరపున చిన్న సన్మానం.